ఆదాని అంబానీల కొమ్ము కాస్తున్నటువంటి ఈ అంబానీ ఆదాలను పెంచి పోషిస్తున్నటువంటి మోడీ గారి చరిత్ర భారతదేశ ప్రజలకు తెలియజేసిండు. అలాంటి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానడం నీ దుర్మార్గ చర్య, నీ తెలివి తక్కువతనం అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి రాజీవ్ గాంధీ పెట్టకపోతే తాగుబోతు మీ అయ్యే ఫోటో పెట్టాలన్నాడా? తెలంగాణ ప్రజలు 10 ఏళ్లు ముంచినటువంటి కేసీఆర్ ఫోటో పెట్టమంటావా? కేటీఆర్ గారు మీకు చెప్పాలి, త్యాగాల కుటుంబం, దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. ఇలా టెక్నాలజీ రంగంలో పెద్దపీట వేసిన ఆ మహానీయుని విగ్రహం పెడతంటే, ఆ మహానీయుని మీద విగ్రహం తీసేస్తంటే నీ నోరెట్లా వచ్చింది కేటీఆర్ అని అడుగుతున్నాం. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గ్రామాలలో చీపిరి గట్టలు రాళ్లతోటి మిమ్మల్ని కొట్టుడు ఖాయం. అసెంబ్లీలో 39 వస్తే పార్లమెంటులో 7 సీట్లలో డిపాజిట్ రాకపోయి, 15 సీట్లలో మీకు గల్లంతే. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు? మీకు గుండుస్తునిచ్చిన తెలంగాణ ప్రజలు మళ్ళా ఇంకా దేవుని పేరు చెప్పుకొని, రైతుల పేరు చెప్పుకొని ఇంకా ముసలి కన్ను కాస్తున్నారు. మీ గ్రామాలలో మిమ్మల్ని చీపిరి కట్టతో కొడతారు. గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి 4 విడతలుగా ఏ రైతుకు అసలు వడ్డీ కిందనే పోయినాయి, అసలు అట్నే బ్యాంకులలో ఉంది. ఏ రైతు కూడా పాస్బుక్ బయటికి తీసుకోలేని చరిత్ర. 8,500 కోట్లు రైతులకు ఎగనాం పెట్టిరు. రైతుల రుణమాఫీ కోసం పోరాడమ్మే చరిత్ర, నీచమైన చరిత్ర మీ మావది, మీ బామ్మర్ది నీది. మరి నువ్వు 6 అడుగుల ఆజానుభావం ఉంటావు. నీకు దమాకు మెదడులో ఉందా, మోకాలలో ఉందా? ఏమనంటే రాజకీయాలు, ఏమనంటే సెంటిమెంట్లు, ఏమనంటే దేవుని నమ్ముకొని రాజీనామా ఎక్కడ చేయాల్సిందని తెలంగాణ ప్రజలు గల్లబట్టాడతారని చెప్పి ఈ డ్రామాలకు తెరలేపిన హరీష్ రావుకు ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ ముఖం పెట్టుకొని గుట్టకొచ్చిరియాల మీరు? గుట్టను గత 10 ఏళ్లుగా ఏలినటువంటి వాళ్ళు ఈ గుట్ట కింద స్వామివారి నమ్ముకొని మా తాత తండ్రులు మేమందరూ కూడా స్వామివారి కాళ్ళ దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకొని మేం బతుంటే మా పొట్టను కొట్టినటువంటి మీ ప్రభుత్వం గుట్ట అభివృద్ధి పేరు మీద 1000 కోట్లు దండుకొని ఇవాళ కవితకి ఎక్కడుంది? లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉంది.